హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్. ఈ వీడియోలో నేను రాబోయే టెట్ మరియు డిఎస్సీలను దృష్టిలో పెట్టుకొని వాటిలో అధిక మార్కులు సాధించడానికి వీలుగా గతంలో టెట్ మరియు డిఎస్సీలో అడిగినటువంటి ప్రశ్నాపత్రాలను వాటిలో ఉన్నటువంటి ప్రశ్నలను విశ్లేషణ చేస్తూ సిరీస్ రూపంలో వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంకు సంబంధించిన గతంలో అడిగినటువంటి ప్రశ్నలను సిరీస్ 3 రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు ఉపయోగపడే విధంగా అయితే దీనిని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్లయితే, ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపైన సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 జీవ సంబంధమైన లేదా జన్మసిద్ధమైన, 2 భావోద్వేగ, 3 ప్రజ్ఞ, 4 సామాజిక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ప్రజ్ఞ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 చార్లెస్ బాబేజ్, 2 జాన్ వ్యాక్స్ న్యూమన్, 3 వింట్ సెర్ఫ్, 4 సర్ టిమ్ బెర్నర్స్-లీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సర్ టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభమవుతాయి, 2 తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కారం ఆధారంగా మంచి చెడుల గుర్తింపు జరుగుతుంది, 3 బహుమతులు మరియు శిక్షలు నైతిక తీర్పును నియంత్రిస్తాయి, 4 పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. దీనికి సరియైన సమాధానం ఆప్షన్ 4 పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు అనేది సరి అయిన సమాధానం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు మరియు ప్రతి స్థాయిలోని 2 దశలు, మొత్తం 6 దశలు కలవు. మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇందులో 1వ దశ 2వ దశ కలవు. 1వ దశ శిక్షకు భయపడడం, 2వ దశ బహుమతికి ఆశపడడం. 2వ స్థాయి సాంప్రదాయ స్థాయి. దీనిలో 3వ దశ 4వ దశ కలవు. 3వ దశ మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవాలని అనుకోవడం. 4వ దశ సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం. ఇక 3వ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇందులో 5వ దశ మరియు 6వ దశ కలవు. 5వ దశ వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన నీతి. 6వ దశ విశ్వజనీన నైతిక సూత్రాలను పాటించడం అనేది ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్లయితే, శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 మొదటి 21 రోజులు, 2 1 నుండి 2 నెలలు, 3 8 నెలలు, 4 2 సంవత్సరాలు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 8 నెలలు. శిశువులో వస్తు శాశ్వతత్వ భావన లేదా వస్తు స్థిరత్వ భావన అనేది 8 నుండి 12 నెలల కాలంలో ఏర్పడుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే, పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరి అయినది కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 కౌమారులు విపరీతమైన కల్పనను ప్రదర్శిస్తారు, 2 కౌమారులు గుర్తింపు కోసం ఆరాటపడడం మొదలు పెడతారు,
3 కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. 4 కౌమారులు కొత్త ప్రవర్తన మరియు వైఖరుల నమూనాలను నేర్చుకుంటారు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 చూసినట్లయితే ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం. ఆప్షన్ 2 ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. ఆప్షన్ 3 భావోద్వేగాలను గుర్తించడం మరియు సంబంధాలను నిలుపుకోవడం. ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ కలిగి ఉండడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఆందోళనకు గురి కావడము మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది భావోద్వేగ ప్రజ్ఞా లక్షణము కాదు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూస్తే 1 వ్యక్తి అంతర్గత భేదాలు, 2 అంతర వ్యక్తిగత భేదాలు, 3 శారీరక భేదాలు, 4 మానసిక భేదాలు. దీనికి సరైన సమాధానం 1 వ్యక్తి అంతర్గత భేదాలు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు అని అడగడం జరిగింది. ఏ సమస్యాత్మక వయస్సు, బి అన్వేషణ వయస్సు. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఏ మాత్రమే అని ఇచ్చారు, 2 బి మాత్రమే అని ఇచ్చారు, 3 ఏ మరియు బి అని ఇచ్చారు, 4 ఏ మరియు బి 2 కావు అని ఇవ్వడం జరిగింది. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి 2 కూడా సరి అయినవే. ఎందుకంటే పూర్వ బాల్య దశను సమస్యాత్మకమైన వయసు అంటారు, అదేవిధంగా అన్వేషణ వయసు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్లయితే ఆర్మీ బీటా పరీక్ష అనేది ఎలాంటి పరీక్ష అని అడగడము జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష, 2 శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష, 3 శాబ్దిక వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, 4 శాబ్దికేతర వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఇక్కడ ఆర్మీ అనగానే మనం ఒక సామూహిక పరీక్షకు గుర్తుగా పెట్టుకోవాలి. ఇక ఆర్మీ ఆల్ఫా పరీక్ష చదువుకున్న వారికి, ఆర్మీ బీటా పరీక్ష చదువు రాని వారికి పెడతారు కాబట్టి చదువు రాకుంటే వీళ్ళకి శాబ్దికేతర అవుతుంది కాబట్టి ఇది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్లయితే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వాటికి చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలలో ఉండే అంశాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసినట్లయితే 1 40, 2 50, 3 60, 4 68. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 50. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, దీన్ని డాట్ బి అంటాం, అనగా సహజ సామర్థ్య పరీక్ష మాల. దీనిని తయారు చేసిన వారు అమెరికాకు చెందినటువంటి బిన్నెట్, సిషోర్ మరియు హొరాల్డ్ ఫోర్డ్. దీనిలో కొన్ని మార్పులు చేసి భారతదేశంలో దీనిని ప్రవేశపెట్టిన వారు జేఎం అహూజా. డాట్ బిలో మొత్తం పరీక్షల సంఖ్య 8 మరియు అంచనా వేసే సామర్థ్యాలు 7గా ఉన్నాయి. అవి 1 శాబ్దిక సామర్థ్యం, ఇందులో పరీక్షించే అంశాల సంఖ్య 50. 2 ప్రాదేశిక సామర్థ్యము, ఇందులో పరీక్షించే అంశాల సంఖ్య 50. 3 అమూర్త వివేచనా సామర్థ్యము, ఇందులో పరీక్షించే అంశాల సంఖ్య 50. 4 వ్యాకరణ సామర్థ్యము, దీనిలో పరీక్షించే అంశాల సంఖ్య 50. 5 గుమస్తాగిరి సామర్థ్యము, దీనిలో పరీక్షించే అంశాల సంఖ్య 60. 6 సంఖ్యా సామర్థ్యము, దీనిలో పరీక్షించే అంశాల సంఖ్య 40. 7 యాంత్రిక సామర్థ్యము,
దీనిలో పరీక్షించే అంశాల సంఖ్య 40. 8 స్పెల్లింగ్ సామర్థ్యము. దీనిలో పరీక్షించే అంశాల సంఖ్య 40. వ్యాకరణ సామర్థ్యము మరియు స్పెల్లింగ్ సామర్థ్యము ఇవి రెండు కూడా భాషా అవగాహన కిందికి వస్తాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 వైఖరి, 2 అనుభూతి, 3 ప్రేరణ స్థితి, 4 సామర్థ్యం. దీనికి సరి అయిన సమాధానము ఆప్షన్ 4 సామర్థ్యం. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే వైఖరి మాపనాలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు అని అడగడం జరిగింది. 1 గట్మన్, 2 లైకర్ట్, 3 బుగార్డస్, 4 స్ప్రాంజర్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 స్ప్రాంజర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసినట్లయితే సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అవగాహన అవరోధాలు, 2 ప్రజ్ఞా అవరోధాలు, 3 ఉద్వేగ అవరోధాలు, 4 సాంస్కృతిక అవరోధాలు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అవగాహన అవరోధాలు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూస్తే ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 విభిన్న ఆలోచన, 2 ఊహాత్మక ఆలోచన, 3 అమూర్త ఆలోచన, 4 మూర్త ఆలోచన. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 మూర్త ఆలోచన. ఎందుకంటే పుష్పం అక్కడ కంటికి కనిపిస్తూ ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అది మూర్త ఆలోచన కిందికి వస్తుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసినట్లయితే గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అని నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే 1 వుడ్వర్త్, 2 స్కిన్నర్, 3 గారెట్, 4 మన్న. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 గారెట్. దీనిని ఒక సింపుల్ ట్రిక్ ద్వారా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఒక గారె నుండి అట్టుగా అంచెలంచెలుగా ఎదిగింది అని గుర్తుపెట్టుకోండి. ఈ అంచెలంచెలు అనేటటువంటి పదం డెఫినేషన్లో ఉంది కాబట్టి ఆ విధంగా గారెట్తో సంసర్గం చేసుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ప్రక్షేపకేతర పరీక్ష ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 రోషాక్ శిరామరకల పరీక్ష, 2 వాక్యపూరణ పరీక్ష, 3 ప్రశ్నావళి, 4 మనోప్రక్షేపక నాటిక. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ప్రశ్నావళి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసినట్లయితే హిప్పోక్రటస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వ రకంలో ఉండేటటువంటి ఆధిపత్య ద్రవం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 రక్తము, 2 పసుపు వర్ణ పైత్యము, 3 శ్లేష్మము, 4 నల్లని పైత్యరసము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 నల్లని పైత్యరసము. దీనిని సింపుల్ ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విషణువును విషణ్ణము అని గుర్తుపెట్టుకోండి. అనగా విషం కలిపిన అన్నము అని గుర్తుపెట్టుకోండి. విషం కలిపిన అన్నం నల్లగా ఉంటుంది కదా, ఆ రకంగా సంసర్గం చేసుకోండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసినట్లయితే రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఉపగమ పరిహార, 2 ఉపగమ, 3 పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. దీనికి సరి అయిన సమాధానము ఆప్షన్ 1 ఉపగమ పరిహార. ఇక్కడ రమేష్కు కుక్కతో ఆడుకోవాలని ఇష్టం ఉంది కానీ అది కుక్క కరుస్తుందని భయం ఉంది. 1 ఇష్టము 1 భయము 2 ఉన్నప్పుడు అది ఉపగమ పరిహార అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్లయితే
ఈ క్రింది వానిలో కుంటనానికి దారి తీసే కారకం కానిది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ప్రోత్సాహం లేకపోవడం, 2 కాంక్షా స్థాయి ఎక్కువగా ఉండడం, 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం, 4 తల్లిదండ్రుల ఆంక్షలు అని ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం. అనగా మిగతా 3 కూడా కుంటనానికి దారితీసే కారకాలు. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసినప్పుడు పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనలను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన ఏ రకమైన పరిశీలన అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 సహజమైన పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన, 3 సంచరిత పరిశీలన, 4 అసంచరిత పరిశీలన. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సంచరిత పరిశీలన అవుతుంది. ఎందుకంటే పరిశీలకుడు ఆ పరిశీలితునితో సంచరిస్తూ పరిశీలన చేస్తున్నాడు కాబట్టి ఇది సంచరిత పరిశీలన అవుతుంది. నెక్స్ట్ 21th క్వశ్చన్ చూసినప్పుడు మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 యాదృచ్ఛిక అభ్యసన, 2 అనియత అభ్యసన, 3 నియత అభ్యసన, 4 విషయ అభ్యసన. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 యాదృచ్ఛిక అభ్యసన. మాతృభాష అనేది యాదృచ్ఛికంగా నేర్చుకొనబడుతుంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఈ క్రింది వానిలో 1 దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు అని అడగడం జరిగింది. 1 స్పష్టమైన స్మృతి, 2 ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి, 3 అవ్యక్తమైన స్మృతి, 4 అర్థ సంబంధమైన లేదా సంబంధించిన స్మృతి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. నెక్స్ట్ 23rd క్వశ్చన్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పావులో, 2 స్కిన్నర్, 3 థార్న్డైక్, 4 కోహ్లర్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పావులో. నెక్స్ట్ 24th క్వశ్చన్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 బ్రూనర్, 2 వైగోట్స్కీ, 3 కోహ్లర్, 4 పియాజే. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పియాజే. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసినట్లయితే కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 మానవీయ, 2 సంజ్ఞానాత్మక, 3 ప్రవర్తన, 4 ప్రతిస్పందన రకం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక అభ్యసనం. సంజ్ఞానాత్మక అభ్యసనం అనగా మేధస్సు నుండి వచ్చినటువంటి వివేచనతో కూడిన మరియు ప్రజ్ఞతో కూడిన మరియు ఉపాయంతో కూడినటువంటి అభ్యసనంగా దీనిని చెప్పవచ్చు. నెక్స్ట్ 26th క్వశ్చన్. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు అని చెప్పినది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 క్రెచ్ మరియు క్రచ్ఫీల్డ్, 2 క్యాటిల్, 3 కౌలీ, 4 జాండర్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 క్యాటిల్. దీనిని ఒక సింపుల్ ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్యాటిల్ అనగా పశువుల సమూహం. ఇక్కడ డెఫినిషన్లో సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చేవాడే నాయకుడని చెప్పాడు కాబట్టి సమూహం అన్నప్పుడు పశువుల సమూహంగా గుర్తుపెట్టుకున్నప్పుడు పశువుల సమూహం అంటే క్యాటిల్ కాబట్టి ఆ విధంగా సంసర్గం చేసుకోవచ్చు. నెక్స్ట్ 27th క్వశ్చన్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఆర్టికల్ 42, 2 ఆర్టికల్ 45, 3 ఆర్టికల్ 44, 4 ఆర్టికల్
43. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఆర్టికల్ 45. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ప్రతి బిడ్డ ముఖ్యమైనది, 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు, 3 ప్రతి బిడ్డ ప్రత్యేకమైన అభ్యాసి, 4 కలపబడడం లేదా చేర్చబడడం ప్రతి బిడ్డ యొక్క హక్కు అని ఇవ్వడం జరిగింది. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంతా సమర్థులు కారు అనగా మిగిలిన ఆప్షన్లన్నీ కూడా సమ్మిళిత విద్యా సూత్రాలే. నెక్స్ట్ 29th క్వశ్చన్. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 గారీ ప్రణాళిక, 2 డాల్టన్ ప్రణాళిక, 3 విన్నెట్కా ప్రణాళిక, 4 ప్రాజెక్ట్ ప్రణాళిక. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 విన్నెట్కా ప్రణాళిక. దీనిని ఒక సింపుల్ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. విన్నెట్కాను గుట్కా అనుకోండి. ఈ గుట్కాలను మనము తినకూడదు, కాల్చివేయాలి, అంటే బర్న్ చేయాలి. బర్న్ అంటే ఇక్కడ కార్లెటన్ వాష్బర్న్, ఆ విధంగా సంసర్గం చేసుకోండి. ఇక చివరగా 13th క్వశ్చన్. ప్రకల్పన లేదా ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది ఎవరు అని అడగడం జరిగింది. దీనికి ఆప్షన్లు చూసినట్లయితే 1 కిల్పాట్రిక్, 2 స్టీవెన్సన్, 3 బల్లార్డ్, 4 డ్యూయి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 స్టీవెన్సన్. దీనిని ఒక సింపుల్ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. స్టీవెన్సన్ను స్టీము మరియు సన్గా గుర్తుపెట్టుకోండి. స్టీమ్ అనగా వేడి నీటి ఆవిరి, సన్ అనగా సూర్యుడు. వేడి నీటి ఆవిరికి వేడిగా ఉండడం దాని సహజ లక్షణం. సూర్యునికి ఎండాకాలంలో వేడిగా ఉండడం సూర్యుని యొక్క సహజ లక్షణం. ఇక్కడ సహజ లక్షణం అనేటటువంటి ధర్మాన్ని మన డెఫినేషన్లో ఉన్నటువంటి సహజ సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం ప్రాజెక్టు అనే నిర్వచనంలో ఈ సహజమైన సన్నివేశం వచ్చింది కాబట్టి ఈ సహజమైన సన్నివేశానికి వాటి యొక్క సహజ లక్షణాలను అనుసంధానం చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.